కాంగ్రెస్ ప్రచారానికి విచ్చేసిన గౌరవ పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులకి మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, గత ప్రభుత్వ అరాచకాలను చూస్తుంటే నేను ఒకటే కోరుకుంటున్నాను మన 14 వార్డు ప్రజలందరికీ కూడా. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి కూడా నేను నా ప్రైవేట్ ఉద్యోగాన్ని IBM కంపెనీలో జాబ్ చేసేవాడిని. నేను రేపు మీ ప్లేస్ మొత్తం చూపిస్తా. 2011లో నాకు ఎంత సార్లు ఉండే, ఆ రోజు కాంచి ఈ రోజు కాంచి ఆనాడు దుగ్గ్యాల శ్రీనివాసరావు నుంచి ఈ రోజు యశ్వంత్ రెడ్డి వారి గారు కూడా నేను కాంగ్రెస్ జెండా పట్టుకునే ఉన్నా. ఈ వార్డును వదిలిపెట్టలేదు, ఈ ఊరును వదిలిపెట్టలేదు, ఈ పార్టీని వదిలిపెట్టలేదు. దయచేసి మిమ్మల్ని ఓటు అడిగే హక్కు నాకే ఉంది. ఎందుకంటే ప్రజలారా మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి. 2020లో గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రి, గౌరవ మంత్రి ఒక వెలమ ద్వారా నన్ను ఎంత ఇబ్బందులకు గురి చేసి ఎన్ని కేసులు పెట్టి పోలింగ్ బూత్ లో ఏజెంట్లు కూడా కూర్చోబెట్టుకోలేదు. ఎందుకంటే మీలో చాలా మందికి తెలుసు ఏజెంట్ లేని ఘనత నాది. అలాంటి టైంలో 26 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ప్రత్యక్షంగా మీకు తెలియజేస్తున్న ఈ వేదిక మీద నిజంగా మీ ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఆ రోజు నిజమైన ప్రజల ఓట్లతో మీరు గెలిచిరా, లేకపోతే దొంగ ఓట్లతో మీరు గెలిచిరా? మీ గుడ్డలుగా చేసుకొని ఈ రోజు 14 కూడా ప్రజల్ని ఓట్లు అడగడానికి రాండి. ఏం ముఖం పెట్టుకొని అడుగుతున్నారు నిజంగా? ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నా. ఎందుకంటే నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ప్రజాసేవకి అంకితం ఉండి ఈ రోజు ఏదో రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి నేను రాలేదు. ఇది అంటే జనరల్ లో కూడా 2020లో జనరల్ లో కూడా నేను పోటీ చేసా. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు, ఈ రోజు నేను వచ్చి నేను మళ్ళీ పోటీ చేసినా నాకు అవకాశం ఇయ్యని చెప్పేసి ప్రజల మధ్యకు వచ్చి కాళ్ళ బెరాలు పట్టుకుంటున్నావు. దయచేసి మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, నేను 2013లో అతి తక్కువ మెజార్టీ తోటి అప్పుడు బీసీ ఉమెన్ అయింది మా రజనీ గారిని పెట్టడం జరిగింది. అప్పుడు సాయిరాం డిగ్రీ కాలేజీలో ప్రైవేటు లెక్చరర్ గా ఉండే. తర్వాత 2017లో ట్రైబల్ వెల్ఫేర్ జాబ్ రావడం జరిగింది. ఈ రోజు ఒక సుమారు 10,000 నుంచి 10,000 మంది స్టూడెంట్ కి చదువు చెప్పిన కనుక మా భార్యది. చిన్న పిల్లలకు కాదు, పెద్ద పిల్లల డిగ్రీ పిల్లలకి కూడా చెప్పిన ఘనత. అలాంటి ఆమెను పట్టుకొని నేను ఈ రోజు మీ దగ్గరకు వచ్చాను. 2020లో జనరల్ రిజర్వ్ అయింది. జనరల్ రిజర్వ్ అప్పుడు నేను నిల్చున్నాను. అప్పుడు కూడా నేను పార్టీని వదిలిపెట్టలేదు. నన్ను, మా నాన్నని, మా కుటుంబాన్ని, నలుగురిని కూడా రోడ్డు మీద తిరగనియలేదు. మీ అందరికీ తెలుసు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దయచేసి ఇది నా ఆవేదన అనుకోండి, మీ ఒక కన్న బిడ్డగా అనుకోండి. చాలా ఆవేదన ఉంది, నాకు చాలా ఉంది. ఎందుకంటే నేను దాచుకోవడానికి, దోచుకోవడానికి, సంపాదించుకోవడానికి రాలేదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. మా నాన్న మేస్త్రి అని నేను ఎక్కడి నుంచో పక్క ఊరు నుంచి, పక్క జిల్లా నుంచి రాలే. ఈ జిల్లా, ఈ ఊరు, ఈ నియోజకవర్గమే నాది. ఇక్కడే ఉన్నా, ఇక్కడే పెరిగినా, తాపీ పని చేస్తూ మా నాన్న ఇటుక మీద ఇటుక పెట్టి సంపాదించిన పైసలు ఇవాళ ప్రజాసేవ ఖర్చు పెట్టిన. నా భార్య చేసిన ఉద్యోగం పైసలు కూడా నేను ఖర్చు పెట్టిన. ఏ రోజు కనుక నేను సెటిల్మెంటే, పంచాయతీలే గాని, దందాలే గాని చేసినట్టుంటే ఈ రోజు ఇక్కడే మీ ఒక సాక్షిగా చెప్తున్నా, మీ అందరు సాక్షిగా చెప్తున్నా, ఇక్కడే కళ్ళ కిందేసి నేను నా పని చేసుకుంటా. ఏ రోజు ఒక్కరని నిరూపించండి. అదే మీరు చేసిన నిరూపించమంటారా? సిద్ధమా మీరు? నేను వస్తా, సిద్ధం ఖచ్చితంగా. ఎందుకంటే ఆవేదనతో మాట్లాడుతున్నా. దయచేసి చాలా బాధగా ఉంది. ఆ రోజు 2020లో 26 అంటే 26 ఓట్లతోటి నలుగురిని కూడా మమ్మల్ని రోడ్డు మీద తిరిగేంత. ఈ రోజు ప్రతిపక్ష నాయకులు చాలా మంది ప్రచారం చేసుకుంటున్నారు బహిరంగంగా. మేము ఎలాంటి ఇబ్బంది కూడా వాళ్ళని పెట్టలేదు. కానీ ఆ రోజు మమ్మల్ని ఇలా తిరగనియలేదు. ఆ రోజు మా 14 వార్డు ప్రజల గౌరవాన్ని కాపాడడానికి నేను నిల్చున్నా. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చింది. మా భార్య ఉద్యోగాన్ని వదిలి మళ్ళీ నిల్చోబెట్టిన. మీ గౌరవాన్ని నేను కాపాడినా, నా గౌరవాన్ని మీరు కాపాడాలని శిరసు వంచి 14 వార్డు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఆవేదన. కరోనా టైంలో 2020లో జనవరిలో నేను ఓడిపోతే, మార్చిలో కరోనా వస్తే నేను ఓడిపోయినా ఇంట్లో కూర్చోలేదు. నేను పేపర్ కటింగ్స్ ఉన్నా మీకు చూపిస్తా. ప్రతి ఒక్కరికి కూడా కరోనా టైంలో తొర్రూరు టౌన్ లో ప్రతి ఒక్కరు కూడా ఫీమేల్స్ పెట్టడం జరిగింది. సుమారు రోజు 300 నుంచి 500 మంది కూడా నన్ను సంప్రదించిన ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం జరిగింది. పార్టీ పరంగా కూడా ప్రతి ఒక్కరు కూడా సేవ చేయడం జరిగింది. ఇవాళ పార్టీ నన్ను గుర్తించి ఈ రోజు మళ్ళీ నాకు టికెట్ ఇచ్చడం మా మేడం గారికి, ఝాన్సీ రెడ్డి మేడం గారికి, యశ్వంత్ రెడ్డి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. దయచేసి మీరందరూ 14 వార్డు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే నేను తొర్రూరు మున్సిపాలిటీలో 14వ వార్డును ఆదర్శ మున్సిపాలిటీగా తీసుకొస్తా. ఎందుకు అంటే మన ఝాన్సీ రెడ్డి మేడం, మన యశ్వంత్ రెడ్డి మేడం, నేను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 7 సంవత్సరాలు ఉన్నా. అన్ని వార్డులకు 10-15 ఇల్లులు వస్తే మనకు డబ్బులు ఇచ్చింది. అన్న కష్టపడుతున్నాడు రాజశేఖర్ అన్న, అన్నకి డబ్బులు ఇవ్వండి అని అధికారులకు చెప్పి, పిఎలకు చెప్పి మనకి ఎక్కువ ఇల్లులు ఇచ్చింది. మీరు అందరు కూడా చూడండి, అందరు 14 వార్డులనే మన ఎక్కువ ఇల్లులు కూడా కట్టుకోవడం జరిగింది. అందరు సుమారుగా దగ్గర అన్ని కూడా ఇల్లులు కూడా పెయింటింగ్ వరకు వచ్చినాయి. అలాగే వర్కులు కూడా
అతి తొందరగానే ఉన్నాయి. కొన్ని కాంట్రాక్టర్ లోపం, ఆ కాంట్రాక్టర్ ఎవరో కూడా ఎస్కేఆర్ వాళ్ళు మీ అందరికి తెలుసు, కొన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళు రోడ్డు వేయని మాట వాస్తవం. ఇప్పుడు మున్సిపాలిటీకి మొన్ననే గౌరవ మంత్రి వర్యులు అందరూ కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని శిలాఫలకాలు కూడా చేయడం జరిగింది, శంకుస్థాపన చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికలు అయిపోగానే ప్రతి ఒక్క సీసీ రోడ్డు, ప్రతి ఒక్క డ్రైన్ మీకు 14 కోట్ల ప్రజలు కూడా నన్ను ఏం అడుగుతలేరు, వాళ్ళ ఆస్తులు అడగట్లేరు, అన్నం పెట్టమని అడగట్లేరు, ఏం అడగట్లేరు. నా కాలువను బాగు చేయండి, నాకు సీసీ రోడ్డు వేయండి, చెత్త చెదారం లేకుండా చేయండి అని మాత్రమే అడుగుతున్నారు. అవన్నీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు నాకు ఓటుతందుకు సిద్ధంగా ఉన్నారా? గట్టిగా ఉన్నారా? 14 ప్రజలందరూ కూడా మరొకసారి చేతి గుర్తుకే మీ అభ్యర్థి రజనీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. గౌరవ పెద్దలు మన పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యురాలు యశస్వి రెడ్డి గారికి, అలాగే నా ముందున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ, 14వ వార్డు పెద్దలందరికీ అండ్ ప్రింట్ అండ్ మీడియా సోదరులకు అందరికీ నా నమస్కారాలు. నేను 14వ వార్డు అభ్యర్థిగా నిల్చుంటున్నాను. నా పేరు సోమ రజనీ రాజశేఖర్. నేను ఒకటే లక్ష్యంతో వస్తున్నానండి, ఈ ఓటు అడగడానికి. ప్రజాసేవే లక్ష్యంగా నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ నా తరపున మా వెంట ఉండి నన్ను రాజశేఖర్ గారిని గెలిపించి మీరు అనుకున్న ప్రతి ఒక్కటి మేము నెరవేర్చాలని కోరుకుంటున్నాము. మేము ఏదో ఆశించి ఇక్కడికి రాలేదు. ఏదైనా ఆశించాలనుకుంటే మేము ఆనాడే ఆశించే వాళ్ళం. ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారనేది మీ అందరికీ తెలుసు, మీరు చూశారు. మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారో, నేను అక్కడ ఉంటే నా ఎలక్షన్స్ రోజు కూడా పోలింగ్ ఏజెంట్ గా ఉంటే నన్ను కలెక్టర్ గారు వరకు తీసుకెళ్లారు, నువ్వు పోలింగ్ ఏజెంట్ గా కూర్చోవద్దు అని. ఆయన అప్పుడు మంత్రి గారి ఆదేశాలనే కాబట్టి నేను ఏం మాట్లాడలేకపోయినా, అంత ఇబ్బంది పెట్టి కూడా ఉన్నా నేను మాకు పోలింగ్ ఏజెంట్ లేకుండా ఉండి మేము 25 ఓట్లతోటే వాళ్ళు గెలిచినందుకు మేము ఇంకా అది కూడా మాకు గ్రేటే. ఎందుకంటే మేము అంతమంది అభిమానుల ఓట్లు ఉంటేనే మేము అంత దూరం వెళ్ళింది. కాబట్టి మీ అందరి ఆదరణ ఇలానే భారీ మెజారిటీ తోటి గెలిపించి మళ్ళీ మీ ముందుకి ఆడబిడ్డను తీసుకొని వచ్చి ప్రతి ఒక్క గడపకు చెప్తున్నానమ్మా, నేను వచ్చింది సేవ చేయడం కోసమే. నా ధైర్యం, మా లక్ష్యం, మా వెనక ఉండేదంతా మీ ప్రజలే. మీరందరూ ఉంటేనే నేను ఉన్నట్టు. ఎందుకంటే ఇది నా ఇంట్లో, నా కుటుంబం, మా అత్త మామయ్య, మా ఆడపడుచులు వేసుకునేది కాదు. ఎందుకంటే ప్రజలందరూ ఆశించి వేస్తేనే నేను గెలిచి బయటకు వచ్చేది. కాబట్టి ఈ సందర్భంగా అందరిని అడుగుతున్నాను, మీ అందరి అమూల్యమైన ఓటును చేయి గుర్తుకు వేసి నన్ను భారీ మెజారిటీ తోటి గెలిపించి అదే రోజు ప్రతి మీ ఇంటి గడప నన్ను తొక్కేలా చూస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.